అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను ఇండియాలోనే ఉన్నాను. తెలంగాణ స్టేట్లో ములుగు డిస్ట్రిక్ట్లో ఉన్నాను. ఏటూరు నగరం అనే ఒక చిన్న టౌన్లో. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. హైదరాబాద్ నుండి బయలుదేరి 1000 పిల్లర్ టెంపుల్, అలాగే వరంగల్ ఫోర్ట్ మరియు బొగతా వాటర్ ఫాల్స్ కవర్ చేసాం. మరియు అడవిలో కూడా ప్రయాణించాం. చాలా సూపర్ అనిపించింది. వీకెండ్కి కరెక్ట్ ఇది కూడా లొకేషన్, మంచి లొకేషన్. లాస్ట్ మేము ఎట్లా వైజాగ్ కాలనీ వెళ్ళాము, ఇప్పుడు ఇది కూడా ప్లాన్ చేసుకోండి మీరు ఫ్యూచర్లో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. అలాగే ఈ రోజు అయితే చాలా అద్భుతమైన ప్రదేశాలు మీకు కవర్ చేస్తున్నాము. చాలా హిస్టారికల్ ప్లేసెస్. ఇప్పటికి చాలా తక్కువ మందే కవర్ చేశారు. అది మీరే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం 5-6 ప్లేసెస్ కవర్ చేయబోతున్నాను. అలాగే నేను ఇప్పుడు టౌన్ కూడా చాలా బాగుంది. చాలా చిన్న టౌన్ చెప్పుకున్నాం కదా, ఏటూరు నగరం. ఇక్కడే ఒక హోటల్ ఉంటే ఈ హోటల్లోనే మేము బ్యాక్ సైడ్ స్టే చేసాము. ఇది వచ్చి అశోక గ్రాండ్ అని పిలుస్తారు. మా దగ్గర 2500 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము ముగ్గురు ఉన్నాము ఈ రూమ్లో. బార్గెన్ చేయొచ్చు. వాళ్ళు మాతో 3000 అడిగారు, తగ్గించమని చెప్పాం. అదిగోండి ఊరు. ఇక బయలుదేరి ఎగ్జిట్ అవుతున్నాము. చక్కగా హనుమంతుడి విగ్రహం కనిపించింది. జై హనుమాన్. మేము ఇప్పుడు వెళ్తున్న డెస్టినేషన్ ఒక 35 కిలోమీటర్లు ఉంది. ఇక్కడున్న లొకేషన్ దగ్గర నుండి 45 నిమిషాలు ప్రయాణం. చక్కగా అడవిలో మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ వెనక్కి వెళ్తున్నాము. దారిలో వెళ్తూ చక్కగా మాకు శ్రీ గణేష్ హోటల్ అని గమనించింది. ఇడ్లీ వడ రెడీ అయిపోయిందంట. సమయం ఇప్పుడు వచ్చి 6:45 అవుతుంది. మంచిగా మన జానీ బ్రోకి టీ పొద్దున్నే పడాల్సిందే అనుకుంటా. అయిగోండి కోతులు, వానర సైన్యం ఇక మొదలైంది. ఇక మామూలుగా కాదు, ఇదంతా కూడా చూడండి. పల్లెటూరులో కూడా ఎక్కడ చూసినా కూడా కోతులు. అది కొన్ని వేల సంఖ్యలో మీకు కోతులు కనబడుతూ ఉంటాయి ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఈ అడవిలో ఏర్పడిన పల్లెటూరులు ఇవి. విలేజ్లలో బాగుంటుంది. ఎప్పుడైనా అదరు కొట్టేశారు ఇడ్లీ, మామూలుగా లేదు. చట్నీ అసలు చట్నీ కూడా అదిరిపోయింది. బా, మంచి రుచి వచ్చింది. సూపర్ ఉంది అసలు. చూడండి అన్న, అడవిలో ఎద్దుల మీద చక్కగా కట్టెలు తీసుకుని ఇంటికి ప్రయాణం అవుతున్నారు. భలే అనిపించింది ఆ సీన్ చూసిన తర్వాత. ఒకప్పుడు మన పూర్వీకులు కూడా జీవనం అంతా కూడా అలాగే ఉండేది కదా. బాయ్స్ ట్రిప్ మటుకి చాలా బాగా జరుగుతుంది. మిత్రులతో ఇలాగ 2 రోజులు ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. హాయిగా రిలీఫ్గా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇక మళ్ళీ ఒంటరి ప్రయాణం మొదలవుతుంది కాబట్టి నా ఇంటర్నేషనల్ ట్రిప్ 28వ తారీఖు. అది ఫుల్ బిజీ. అప్పుడు సరదాగా మేము కూడా వెళ్ళి అన్నతో పాటు జాయిన్ అవుతాం ఎప్పుడైనా. తప్పకుండా మీరు కూడా రావాలి. అవును, చూశారు కదా అడవిలో ప్రయాణించేటప్పుడు వానర సైన్యం ఎలా ఉందో అసలు. అబ్బాబ్బాబ్బా, ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. చిన్న బేబీస్ కూడా భలే క్యూట్గా ఉన్నాయి. కానీ అడవిల్లో ప్రయాణించేటప్పుడు చాలా వరకు మీరు ఎప్పుడు కోతులకి ఫీడ్ చేయొద్దు. ఫీడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అది మొత్తం పూర్తిగా మనుషుల మీద ఆధారపడుతున్నాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ దారిలో ప్రయాణించే వాళ్ళు పెట్టరు కదా వాటికి. అప్పుడు వాటి సొంతంగా అవి ఆహారం కోసం వెతుకులాట తగ్గిస్తాయి. అప్పుడు అవి చాలా ఇబ్బంది పడతాయి ఫుడ్ కోసం. ఏటూరు నగరం దట్టమైన అడవిలో ప్రయాణించుకుంటూ వెళ్తున్నాం. అసలు నా ఆనందం మాటల్లో చెప్పలేను, వర్ణించలేనిది. అలాగే ఈ అందమైన అడవిలో పల్లెటూర్లు కూడా ఉన్నాయి. మనం గమనిస్తే చిన్న పల్లెటూర్లు ఎంత బాగున్నాయో చూడండి. అసలు పూరి గుడిసెలు, అలాగే పెంకుటిల్లు, చక్కగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రకృతిలో జీవిస్తున్నారనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా నాకు తెలిసి వీళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు, కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కోళ్ళు. చక్కగా ఇళ్ళ పక్కనే చిన్న వ్యవసాయ భూములు రెడీ చేసుకొని చక్కగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్భుతం. అలాగే ఈ అడవిలోనే ఎన్నో జంతువులు కూడా ఉన్నాయి, పక్షులు కనబడుతున్నాయి. అందమైన దామురవై పల్లెటూరు వచ్చేసాము. చక్కగా చూడొచ్చు. ఇక్కడ ఇళ్ళన్నీ కూడా గమనించినప్పుడు కేవలం 115 ఇళ్ళు మనకి కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువ జనాభా అని చెప్పొచ్చు. 650 మంది అలాగా నివసిస్తున్నారు. చక్కగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరియు ప్రత్యేకత అంటే ఈ పల్లెటూరికి చక్కగా వీళ్ళకి భూమిలో మంచిగా నీరు కూడా ఉంది పుష్కలంగా. చక్కగా సంవత్సరానికి 2 పంటలు పండించుకుంటున్నారు. అలాగే నేను పొద్దున్నే గమనించినప్పుడు చాలామంది మొత్తం ఆడవారు మగవారు అందరూ వ్యవసాయం పనులు చేసుకోవడానికి మెల్లగా దారిన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ చూసి చాలా ఆనందాన్ని కలిగించింది. కరెక్ట్గా ఈ ప్రకృతిలో వీళ్ళు జీవనం సాగించటం.
ఈ పల్లెటూరుకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక మిత్రుడు పరిచయం అయ్యారు. మన జానీ బ్రో పరిచయం చేశారు. హాయ్ బ్రో, నమస్కారం. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు కార్తీక్ అన్నయ్య. రైట్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం ప్రస్తుతం వచ్చేసి దామరవాయి గ్రామంలో ఉన్నటువంటి సూరుగుండయ్య గుట్ట మీదకి వెళ్తున్నాం అన్నయ్య. ఇక్కడ సూరుగుండయ్య గుట్ట మీద క్రీస్తు పూర్వం 1500 నుంచి 3000 సంవత్సరం క్రితం నాటి ఒక చరిత్ర ఉన్నదన్నయ్య. అక్కడికి వెళ్ళాక ఆ చరిత్ర ఏందన్నది ఈరోజు మీకు వివరించబోతున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన ప్రదేశం. ఎందుకంటే మన పూర్వీకులు ఎప్పుడో 3500 సంవత్సరాలు 5000 సంవత్సరాల క్రితం వాళ్ళు మరణించిన తర్వాత పాతి పెట్టిన ప్రదేశం అంట అది. ఇక అంటే ఇక ఆది మానవులు అని చెప్పుకోవచ్చు మనం. అవునండి. ఇప్పటిదాకా మనం చూసుకున్న పల్లెటూరులో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా కోయి జాతికి చెందిన వాళ్ళంట. అంటే మనం కోయి దొరలని పిలుచుకునే వాళ్ళం, అంతే వాళ్ళే కదా బ్రదర్? ఇప్పుడు మనం ఈ కొండకి ఏంటి ప్రత్యేకత? ఇప్పుడు ఈ గుట్ట వచ్చేసి అయితే సూరుగుండయ్య గుట్ట అంటారు. సూరుగుండయ్య ఎవరంటే ఇక్కడున్న కోయల ఆరాధ్య దైవం. అంటే ఇప్పుడు వచ్చేసి మేడారం జాతర జరుగుతుంది చూడండి. మేడారం జాతర కంటే ముందే 10 రోజుల ముందు ఇక్కడ ఒకప్పుడు జాతర జరిగేదట. ప్రస్తుతం ఇక్కడ కోయలు ఆ జాతరని నిర్వహించడం లేదు, జరపడం లేదు. అద్భుతంగా ఉంది అసలు. ఈ దట్టమైన అడవిలో మేము నడుచుకుంటా ముందుకి వెళ్ళటం, బొబ్బ ఎంతెంత పెద్ద పెద్ద చెట్లు వేర్లు ఎలా పాకిపోయినాయో, అలాగే అందమైన పూలు కూడా కనపడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అవుతుంది. ఇప్పటికే యూకే నుండి అమెరికా నుండి కూడా వచ్చి విజిట్ చేశారు ఈ ప్రదేశాన్ని. అది అంత ప్రత్యేకమైన ప్రదేశం ఇది. మన పూర్వీకులకు సంబంధించింది. చెప్పకుండా ఇది బాగా డెవలప్ చేసుకోవాలి మనం. ఫైనల్గా లొకేషన్ దగ్గరికి వచ్చేసాను. నా కళ్ళ ముందే ఉంది. అసలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు దాకా నేను వేరే దేశాల్లో చూశాను, కానీ అదొక అంతా ఒక ఎత్తు అయితే ఇది ఒక గొప్ప వింత అని చెప్పచ్చు. ఇదిగోండి మన పూర్వీకులు ఆది మానవులు బెరియల్స్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళని పాతి పెట్టిన ప్రదేశం. అలాగే దగ్గరలో ఉండే పల్లెటూర్లు ఉంటాయి కదా, ఇవన్నీ కొండరాళ్ళు, పెద్ద పెద్ద కొండరాళ్ళు, టన్నులు బరువుండే రాళ్ళని ఎలా ఎక్కడి నుండి తీసుకొచ్చారో ఏమో కానీ చూడొచ్చు. గుండ్రంగా పెట్టి మళ్ళీ ప్లేట్లు లాగా రూమ్ లాగా చేసి పైన ఒక ప్లేట్ పెట్టి దాని లోపల భద్రపరిచారు. వీలైనంత వరకు మనం చూద్దాం. కానీ చాలా వరకు భూమి లోపల ఉన్నాయి సమాధులు, కొన్నేమో బయట మనకి కనపడుతున్నాయి. సేమ్ ఇల్లు ఎలా ఉంటుందో అలాగ నిర్మించారు. అక్కడ ఉన్నది అది చూస్తే మీకైతే రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్తాను. చాలా వరకు దగ్గరలో ఉన్న పల్లెటూరు వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు ఉపయోగపడతాయని చెప్పి ఈ రాళ్ళని చిన్న చిన్న ముక్కలు చేసుకుని మెల్లగా ఇక పల్లెటూరులు తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. అందుకే మనం చాలా వరకు ధ్వంసం అవటం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా. ఫ్యూచర్లో తప్పకుండా మన గవర్నమెంట్ చొరవ తీసుకుని ప్రదేశాన్ని డెవలప్ చేయాలి. తప్పకుండా ఇప్పుడున్న జనాభాకి ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. దీని లోపల భద్రపరిచారు అప్పట్లో వాళ్ళు మరణించిన తర్వాత మన ఆది మానవులది. అలాగే మరియు ఒక విషయం, ఇంత పెద్ద రాళ్ళు ఉపయోగించారంటే అప్పట్లో మనుషులు కనీసం 10 అడుగులు ఎత్తు ఉండి ఉండొచ్చని చెప్తున్నారు. అప్పట్లో వాళ్ళ తెలివి మనం గమనించవచ్చు. చూడండి, ధ్వంసం అవ్వకుండా ఉండటం కోసం వేల సంవత్సరాలైనా కూడా ఇలాగే ఉంటుంది సమాధి భద్రపరచడానికి మంచి లొకేషన్ ఎంచుకున్నారు కొండ పైన. అలాగే ఆ సమాధికి చుట్టూతా కూడా రాళ్ళు పేర్చారు. చూడండి, ఒక సర్కిల్ ఆకారంలో ఉన్నాయి ఆ రాళ్ళు, పేర్చిన రాళ్ళు. జరుగుతున్న కాలం కొద్దికి మనం మెల్లమెల్లగా రాళ్ళు కరిగిపోవటం మనం చూసుకోవచ్చు. మరియు ఇక్కడే రాతితో చేసిన రోళ్ళు కూడా ఉన్నాయి. ఇదిగోండి, అప్పట్లో మనుషులు ఉపయోగించిన రోలు. బ్రదర్, ఇక్కడ చిన్న దారిలాగా ఏర్పరిచారు చూసారు. ఇంత పెద్ద బండరాయి అసలు ఎలా లేపారు బ్రో అసలు వాళ్ళు? అయితే ఇది వచ్చేసి అన్నయ్య, ఈ బండరాయి వచ్చేసి మినిమం 10 నుంచి 20 టన్నులు ఉంటుంది అన్నయ్య. ఇక్కడ మీరు అడిగారు కానీ ఈ ద్వారం ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ బోన్స్ అంటారు కానీ ఆ బోన్స్ ఇందులో ఉన్న ఒక శవపేటిక ఉంటుంది అన్నయ్య. ఆ శవపేటికలో పెట్టి ఇక్కడ మీరు చూసిన రోలు, అందులో ఇక్కడ చెట్ల నుంచి లభించే రసాయనాలు దంచి ఆ రోల్ మన దాని మీద బోన్స్ మీద పూసేసి అందులో పూర్తి చేసేవాళ్ళు. ఈ ద్వారం ఎందుకంటే ఆది మానవులకు ఒక నమ్మకం ఉండేది అన్నట్టే. అప్పుడు చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారనే నమ్మకంతో ఇక్కడ ఒక ద్వారాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారన్నయ్య. దగ్గరలో నివసించే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అసలు ఇలాంటి గుట్ట మీదకి రావాలంటే చాలా భయపడేవారంట. ఏవో కానీ రాక్షస గృహలు ఉన్నాయి, ఇక్కడ రాక్షసులు ఉండేవారని చెప్పి అలా నమ్మేవారంట. కనీసం ఈ గుట్ట మీద అయితే 90 పైన ఉన్నాయని చెప్తున్నారు ఈ ఆది మానవులు సమాధులు. కొన్ని ప్రదేశాల్లో మనకి 2 సమాధులు కూడా కనపడుతున్నాయి పక్కనే పెట్టి. ఇదిగోండి, చెట్లంతా పెరిగిపోవటం వల్ల మనకి క్లియర్గా విజిబుల్గా కనపడట్లేదు. ఇదిగోండి,
పెద్ద పెద్ద రాళ్ళతో. మెయిన్గా ఇవి డోల్మెన్ బెరియల్స్ అని పిలుస్తారు కదా. డోల్మెన్ అని పిలవటానికి ఏంటంటే కారణం, చాలా పెద్ద రాళ్ళని నిలువుగా పెట్టి వాటి మీద మరో భారీ రాయిని పైకప్పులా అమర్చిన సమాధి నిర్మాణాన్ని సాధారణంగా డోల్మెన్ అని అంటారంట. వీటి గురించి ఎప్పుడో 1877వ సంవత్సరంలోనే మెగాలిథిక్ కల్చర్ ఇన్ సౌత్ ఇండియా అనే పరిశోధన గ్రంథంలో డాక్టర్ విలియం కింగ్ రాశారంట. ఇక్కడ ఇలాంటి సమాధులు, రాతితో చేసిన సమాధులు ఉన్నాయని చెప్పి. ఇలాంటి పెద్ద పెద్ద సమాధుల్లో మనం గమనించినప్పుడు కొన్ని వాటిల్లో 2-3 శవపేటికలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగోండి ఒక శవపేటిక మనకి కనపడుతుంది. ఇదిగోండి రాతితో చేసింది, చూసారా ఎంత చిన్నగా ఉందో చూడండి. కేవలం 9 ఇంచులు బై 5 అడుగులు పొడవు ఉంది. ఇది ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. బయట కూడా ఉన్నాయి కొన్ని, ఎందుకంటే ఇది లోపల ఉండటం వల్ల మీకు తెలియట్లేదు ఆ రాతితో చేసిన శవపేటిక ఎలా ఉంటుందనేది. ఈ బిలుగు చెట్టుని గొడ్డెల కర్రకు యూజ్ చేసుడే కాకుండా ఇక్కడున్న బిలుగు ఆకుని కూడా దోమలు రాకుండా ఇంటి ముందట ఒక కుంపటేసి అందులో ఈ ఆకుని పోస్తే దోమలు రామని, దోమలైతే రావని అయితే ఇక్కడ మా పెద్దవాళ్ళు అయితే నమ్ముతారు అన్నయ్య. ఈ తునికి చెట్టుని సమ్మర్లో తునికి ఆకుని కోసి మరి ఇక్కడ ఆదివాసీలు ఉపాధి పొందుతారు. వీటిని చుట్టల తయారీకి, బీడీల తయారీకి అయితే యూజ్ చేస్తారు అన్నట్టు. అదేవిధంగా ఈ సమ్మర్లో ఈ చెట్టు వచ్చేసి కొన్ని ఫలాలను కూడా ఇస్తుంది. వాటిని తునికి పండ్లు అంటారు. ఆ తునికి పండ్లు పండిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటాయి, ఒక సపోటాను పోలిన విధంగా ఉంటాయి. అదేవిధంగా ఈ ఫారెస్ట్లో వచ్చేసి మొత్తం ఈ అడవిలో కొన్ని ఔషధ మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికీ అలాంటివి కొన్ని అయితే కనపడతాయి. మా పూర్వీకులకు కూడా తెలుసు అలాంటి చెట్లు. ఆ చెట్లను యూజ్ చేసి కూడా కొన్ని మనకు ఏమంటారు మందుల తయారీ, అంటే ఎముకలు ఇరిగినా కానీ బొక్కలు ఇరిగినా కానీ అతికే విధంగా కూడా ఈ అడవిలో చాలా ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి అన్నయ్య. గొడ్డలి కర్రకి ఉపయోగించిన చెట్టు చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూశాను, ఏంటి ఎవరో ఈ చెట్టుని కాల్చారు అని అడిగితే లేదు కాలం లేదని చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను, ఇదైతే కాల్చింది లాగానే ఉంది. కానీ అప్పుడు మిత్రుడు ఇంకా 2-3 చెట్లు చూపించాడు. అప్పుడు నేను షాక్ అయిపోయాను. ఇదిగోండి ఇక్కడ చూసారా, నేను ఇట్లా అన్నాను, నా చెయ్యి ఎట్లా మారిందో కాలినట్లు. అది సేమ్ ఇలాగే ఇదిగోండి నేను మీకు ఇంకా చెట్లు చూపిస్తానని చెప్పారు, నేను కాల్చారు అని చెప్పి వాదిస్తుంటే మిత్రుడు అదిగోండి మరొక చెట్టు చూసారా, అది కూడా ఎట్లా ఉందో స్టార్టింగ్లో కాల్చినట్లు, మళ్ళీ దాని నుండి బూడిద రావటం ఒక నలుపు రంగులో చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు ఇది. ఇందాక నేను మీకు చూపించిన రాతితో చేసిన శవపేటిక చాలా చిన్నగా ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు ఇది చాలా పెద్దగా ఉంది చూడండి. అది కనీసం ఇది 7 అడుగులు బారు ఉంది, అలాగే చాలా లావు ఉంది చూడండి. కనీసం 5 ఇంచులు విత్తుతో తయారు చేశారు ఈ రాతితో చేసిన శవపేటిక. దీనిలో భద్రపరిచేవారు అది మరణించిన తర్వాత మన ఆది మానవులు అస్థిపంజరాలు. కానీ ఇక్కడ అస్థిపంజరాలు ఏమీ కనబడట్లేదు, చూడాలి, వెతుకుతున్నాము ఇంకా వేరే ప్రదేశాల్లో ఏమైనా దొరుకుతాయేమోనని. చుట్టూతో మనకి క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఆ రూమ్ ఎలా ఉందో. ఇక్కడ ఉన్న సమాధుల్లోనే అతిపెద్ద సమాధి ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది చూడొచ్చు. నిజంగానే అన్నట్లుగానే ఆ రాయి కూడా చాలా పెద్దది, కనీసం 15 అడుగులు బై 12 అడుగులు ఉన్నట్లుంది. ఇది మేబీ అనుకుంటున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు లోకల్స్, ఇది ఒక రాజు సమాధి అయ్యి ఉండొచ్చు అని చెప్పి. ఇప్పటికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాకు. ఈ కింద చుట్టూతా పెట్టిన 4 రాళ్ళ పైన ఈ పెద్ద బండరాయిని ఎలా జరిపి ఉండొచ్చు అప్పట్లో మనుషులని. ఇక్కడున్న సమాధి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడొచ్చు. 2015వ సంవత్సరంలో ఇక్కడ రీసెర్చ్ చేశారంట. రీసెర్చ్ చేసినప్పుడు పైనున్న ప్లేట్ని తొలగించిన తర్వాత లోపల మనకు చూసుకుంటే ఇదిగోండి 3 రకాల శవపేటికలు ఉన్నాయి. ఆ శవపేటికలు చూసే మనం అర్థం చేసుకోవచ్చు 3 ఒకే సైజులో లేవు చూడండి. ఇది చిన్నగా ఉంది, మధ్యలో ఉన్నది పెద్దదిగా, అవతల పక్కన ఉన్నదేమో కొంచెం చిన్నగా ఉంది. మేబీ తండ్రి తల్లి లేకపోతే బేబీ అయ్యి ఉండొచ్చు అది. అలాగే ఇక్కడ చిన్న చిన్న అస్థిపంజరాలు, అంటే పెద్ద పెద్ద బోన్స్ దొరకలేదు కానీ చిన్న చిన్నవి కనపడుతున్నాయి. ఇది కొంచెం చూడండి, ఇవన్నీ బోన్స్. మరి ఇవి మనిషివి అయి ఉండొచ్చు, లేకపోతే జంతువు కూడా అయి ఉండొచ్చు. ఇంకా పరిశోధన జరగాల్సింది చాలా ఉంది. అందుకనే మన తెలంగాణ గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకుని ఎక్స్కవేషన్ చేస్తే ఇంకా బయటపడాల్సింది చాలా ఉందంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇప్పటిదాకా సమాధులు ఒక ఎత్తు అయితే ఇక్కడ మరొక ఆకారం ఉంది. ఇది చూసి చాలా ఆశ్చర్యపోయాం. ఒక మనిషి చేతులు బారుగా పెట్టి నుంచుంటే ఎలా ఉంటుందో చూడండి, ఎలా ఉందో
చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నాయి ఇక్కడ, కానీ చెక్కి వదిలేశారు, అది కంప్లీట్ చేయలేదు. విచిత్రం కదా నిజంగా. 5000 చరిత్ర ఉన్న ఈ సమాధులకి మరి రక్షణ కోసం ఇలాంటి ఒక మనిషి బొమ్మని మరి తయారు చేశారో ఏమో కానీ ఇంకా పరిశోధన చేయాల్సి ఉంది ఈ ప్రదేశాన్ని. ఇక్కడున్న మనం చూస్తున్న రాయంతా కూడా శాండ్ స్టోను, వానకి అలాగే గాలికి కూడా కరిగిపోతుంది ఇలాంటి స్టోన్ వీళ్ళు తయారు చేసుకున్నారు. ఏది శవపేటిక బాక్సులు కోసం. ఇదిగోండి ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది, ఆ స్ట్రక్చర్ చూస్తున్నారా, ఇక్కడ ఇట్లాగా కట్ చేసుకుని ఆ తర్వాత దాన్ని చక్కగా బాక్స్ లాగా రెడీ చేసుకుని మరణించిన తర్వాత ఆ అస్థిపంజరాన్ని ఆ పేటికలో పెట్టి తీసుకుని వెళ్ళి అదిగోండి అక్కడ ఆ సమాధి లోపల భద్రపరుచుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడే మా అదృష్టం బాగుంది, చాలా చక్కగా ఎక్కడో మొదలుపెట్టాము ప్రయాణం, ఎక్కడో తేలాము. అవును, కొండ ఎక్కి దిగాము, అదిగోండి అడవిలో నుండి వచ్చాము. అవి ఇప్పుడే మనం చూసి వచ్చాము కదా, అద్భుతమైన మన పూర్వీకులు ఆదిమానవులు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే వ్యవసాయ భూములు కూడా కనబడుతున్నాయి వెనక పక్కన, వరి అలాగే టేకు చెట్లు, అందమైన చిన్న చిన్న పూరి గుడిసెలు కూడా వేసుకున్నారు పొలాల మధ్యన. వ్యవసాయం చేసుకునే సమయంలో వచ్చి రెస్ట్ తీసుకోవడానికి బాగుంది, చాలా ఫన్గా ఉంది. వెనక్కి తిరిగి మరొక లొకేషన్కి ప్రయాణం సాగించాము. అలాగే దారిలో చక్కగా కనబడుతున్నాయి చూడొచ్చు అడవిలో చెట్లు. అలాగే ఇక్కడ చక్కగా ఇప్పు పువ్వుతో లడ్డు తయారు చేస్తున్నారు అక్క వాళ్ళు. మీరు ఎప్పుడైనా తింటే చెప్పండి. ఇక్కడ లడ్లు చక్కగా రకరకాల బాక్సుల్లో పెట్టారు. ఇవ్వండి 3 లడ్లు ఉన్నాయి, ఇక్కడ 6 లడ్లు ఉన్నాయి. ఇదేమో 100 రూపాయలు, ఇదేమో 50 రూపాయలు. అలాగే కజ్జికాయలు, ఇవేంటక అరిసెలు ఉన్నాయి. ఇదిగోండి ఇప్ప పువ్వు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఎవరైనా ఎప్పుడైనా. ఇప్పుడు ఇప్ప పువ్వు చూసిన తర్వాత నాకు బాగా గుర్తొస్తుంది, ఇంతకుముందు నేను భద్రాచలం వెళ్ళినప్పుడు తిన్నాను కూడా ఇది. అలాగే ఇక్కడ ఒక లడ్లు తీసుకుని టేస్ట్ చేద్దాం. నువ్వులు, పల్లీలు, బెల్లం, నెయ్యితో చక్కగా తయారు చేశారు లడ్డూని. అలాగే సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నప్పుడు కూడా అమ్మవారి ప్రసాదంగా కూడా ఇస్తారంట. బాబా చాలా బాగుంది అక్క. సేమ్ కొంచెం నువ్వు లడ్డు తిన్నట్టు అనిపించింది రుచి, ఎందుకంటే నువ్వులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ రుచి తగిలింది. అక్క చాలా చాలా రుచిగా ఉంది, థ్యాంక్ యూ. నేను చెప్పేది ఏంటంటే ఈ దారిలో వెళ్ళే వాళ్ళు తప్పకుండా అక్క వాళ్ళ దగ్గర ఆగి తీసుకోండి, ఓకేనా? అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అలాగే అక్క వాళ్ళని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. థ్యాంక్ యూ, బాయ్. ప్రపంచంలోనే ఇంత అద్భుతమైన గుడి ఇంకెక్కడా లేదని చెప్పుకోవచ్చు. మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్టేట్లలోనూ మనకి ఒకే ఒక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది, అది ఇదే రామప్ప టెంపుల్. ఎవరైనా సరే ఈ ప్రదేశాన్ని విజిట్ చేయకపోతే తప్పకుండా మీ బకెట్ లిస్ట్లో ఫస్ట్ పెట్టుకోండి ఈ లొకేషన్. ఇప్పుడు అసలు ఈ ప్రాంతంలోనే నడుస్తున్నానంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఎందుకంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒక ప్రదేశాన్ని చేర్చుకున్నారంటే అలాంటిది ఇంకా ఏ ప్రపంచంలో లేదని అర్థం. అది అంత ప్రత్యేకత ఉంది ఈ కట్టడానికి. ఈ కట్టడాన్ని కూడా నిర్మించింది కాకతీయ రాజులు 800 సంవత్సరాల క్రితం. ఈ దేవాలయం అసలు పేరు రుద్రేశ్వర దేవాలయం. ఇక్కడ ప్రధానంగా శివుడిని రుద్రేశ్వరుడిగా పూజిస్తారు. ముందుగా తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎందుకు దీన్ని రామప్ప టెంపుల్ అని పిలుస్తారంటే ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పి రామప్ప అనే వ్యక్తి అని ప్రసిద్ధి. అందుకే కాలక్రమంలో ఈ ఆలయం రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దేవుడి పేరేమో రుద్రేశ్వరుడు, శిల్పి పేరు రామప్ప. ప్రపంచానికి మాత్రం రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందిన గుడి ఇది. ఇంత గొప్ప అద్భుతమైన టెంపుల్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ ఉపయోగించి ఇసుక మీద నిర్మించారు. నేను మీకు గుడి లోపల ఎలా ఉంటుందనేది చూపించలేకపోతున్నాను, ఎందుకంటే లోపల ఉండే అధికారులు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ చూస్తున్న ఈ పెద్ద గుడికి ఇది చిన్న గుడి వచ్చి నమూనా. ఫస్ట్ ఈ చిన్న గుడిని నిర్మించారు ఈ కాకతీయులు. ఈ గుడిని ఆధారంగా తీసుకుని ఇంకా బెటర్గా ఆ గుడిని నిర్మించారు. మరియు ఇక్కడ పైన మనకి ఇటుకలు కనబడుతున్నాయి కదా, మెయిన్గా ఇసుక మీద నిర్మించారని చెప్పుకుంటున్నాం కదా ఈ గొప్ప కట్టడాన్ని. వెయిట్ ఎక్కువ వేస్తే కుంగిపోతుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే శాండ్ స్టోన్ని ఉపయోగించారు. గ్రానైట్ స్టోన్ కన్నా కూడా శాండ్ స్టోన్ వచ్చి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కదా, ఆ శాండ్ స్టోన్తో పాటు మళ్ళీ పైన గోపురం వచ్చి మళ్ళీ కొండరాయి ఉపయోగిస్తే బరువయ్యి కుంగిపోతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే పైన ఫ్లోటింగ్
ఇటుకతో నిర్మించారు. అక్కడ తెలుపు రంగులో చూస్తున్నాంగా మనం, ఆ తెలుపు రంగు సున్నం లాంటిది అది. దాని లోపలంతా కూడా పూర్తిగా మనకి ఇటుకలు ఉంటాయి. ఆ ఇటుకలు కూడా చాలా ప్రత్యేకమైన ఇటుకలు. ఆ ఇటుకలు మీరు ఇంకా క్లియర్గా చూసుకోవాలనుకుంటే ఇదిగోండి ఈ గోపురం మీద ఉంది. ఎందుకంటే ఇవి నీటిలో తేలే ఇటుకలు. ఎలా తయారు చేశారంటే అసలు మీరే ఆశ్చర్యపోతారు. చాలా రకరకాల రసాయనాలు, అలాగే ఒడ్డు, పొట్టు ఇలాంటివి చాలా ఉపయోగించి వీటిని తయారు చేశారని చెప్తున్నారు. మరియు ఆ ఇటుకల మధ్యలో మనం సిమెంట్ ఉంది కదా అప్పుడు సున్నం ఉపయోగించేవారంట. ఆ సున్నంకేమో కోడిగుడ్డు సొన ఉపయోగించేవారు. అది ఇట్లా చాలా రకాలు మిశ్రమాలు కలిపితే ఆ ఇటుక తయారైంది. అందుకే ఫ్లోటింగ్ ఇటుక. ఇది చాలా మ్యాజిక్గా ఉందని చెప్పి చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళు ఏం చేశారంటే తర్వాత జరిగే కాలంలో ఈ ఇటుకలన్నీ తీసుకెళ్ళి ఇంటికి తీసుకుపోయేవారంట. అది మెయిన్గా కంట్రోల్ చేయటం కోసం అవతల పక్క ఉన్న ఆ మెయిన్ గుడి గోపురానికి అలాగ తెల్ల సున్నంతో మూసివేసేశారు. అంతకుముందు ఇలాగ ఉండేది కాదు. క్లియర్గా మనకి ఇటుకలు కనపడేవి గోపురం కట్టుడు పైన. చుట్టూతా మనం గమనించినప్పుడు ఇదిగోండి శిల్పాలు ఉన్నాయి చూస్తున్నారు కదా. అమ్మాయిలు వాళ్ళని మదనిక అలాగే సాలబంజిక అని పిలుస్తారంట. మదనిక అంటే డాన్సర్స్ మరియు సాలబంజిక అంటే స్టోరీ టెల్లర్స్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్క బొమ్మకి కొంచెం డ్యామేజ్ అనేది అయితే ఉంది. గుడి చుట్టూతా కూడా మనం గమనించినప్పుడు కింద ఏనుగులు ఇదిగోండి ప్రదక్షిణ చేస్తున్నట్లు ఉంటాయి. 526 ఎలిఫెంట్స్ ఉంటాయంట. అలాగే ఆ ఏనుగులు మనం గమనించినప్పుడు ఒక్కొక్క ఏనుగు మరొక ఏనుగుకి అసలు పొంతనే ఉండదు. అది నిజంగానే ఎలిఫెంట్స్ చుట్టూతా ప్రదక్షిణ చేస్తున్నట్టు మనం చూస్తాం. పైనేమో మనం ఒక స్టార్ చూడొచ్చు, ఒక ఫ్లవర్ లాగా. ఆ తర్వాత ఇదిగోండి మరి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు అలాగే నృత్యం చేస్తున్నట్లు ఉన్నాయి బొమ్మలు. మరియు ఇక్కడ మరొక విషయం తెలియజేశారు. ఇక్కడ మనకి అప్పట్లో ట్రేడ్ చేశారు కదా, పెర్షియన్ కూడా వచ్చినట్లు తెలియజేస్తున్నారు ఈ బొమ్మలో. ఇదిగోండి 800 సంవత్సరాల క్రితం. అలాగే ఈ బొమ్మలు కూడా చాలా హిస్టరీ ఉంది. ప్రతి ఒక్క బొమ్మకి ఒక్కొక్క స్టోరీ ఉంది. 20,000 బొమ్మలు పైన ఉన్న ఈ గుడి మీద. ఈ టెంపుల్కి కాదు యునెస్కో వచ్చింది, మెయిన్గా ఈ బొమ్మలకి అని చెప్తారు. అదిగోండి ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్కలాగా ఉంటుంది, అసలు డిఫరెంట్గా ఉంటుంది, పొంతన ఉండదు. మళ్ళీ అలాంటి బొమ్మను ఇంకెక్కడ చూడలేము మనం. మీరు ఆల్రెడీ చాలా సినిమాల్లో ఈజిప్షియన్స్ ఒకప్పుడు వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుందని మీకు తెలుసు కదా. అదిగోండి అప్పట్లో 900 సంవత్సరాల క్రితమే పెర్షియన్స్ మరియు ఈజిప్షియన్స్ వచ్చినట్లు ఇక్కడ అదిగోండి చూశారు కదా వారి వస్త్రధారణ ఎలా ఉంటుందో. ఆ ఈజిప్షియన్ బొమ్మ అది వాళ్ళతో ట్రేడ్ చేసేవాళ్ళు కదా, అందుకని చెప్పి ఆ బొమ్మలు కూడా ఇక్కడ ఆ కల్చర్ అంతా మనకి ముందున్న తరాలకు తెలియజేయాలనుకున్నారు మెయిన్గా కాకతీయులు. ఇక్కడ ఉన్న బొమ్మలన్నింటిలో డ్యామేజ్ అవ్వని బొమ్మ ఒకే ఒక్క బొమ్మ ఇది చూడండి. ఆవిడ డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్స్ 4 ఫింగర్స్ని వెనక్కి కూడా ఇరిచి పెద్ద ఫింగర్ని ముందుకు పెట్టి ఎలా డ్యాన్స్ వేస్తున్నారో మనం గమనించవచ్చు. అప్పట్లో వస్త్రధారణ అలాగే పూల దండ పైనుండి కింద వరకు చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒక రాతి పలక ఉంది చూస్తున్నారు కదా. అప్పట్లో కాకతీయులు నిర్మించారు కదా ఇది. ఆ కాకతీయులు నిర్మించిన వాళ్ళ చరిత్ర అంతా కూడా ఈ గురికి సంబంధించింది ఆ రాతి పలక మీద రాసి ఉంచారు. అలాగే ఇటువైపు తిరిగి చూసినప్పుడు కరెక్ట్గా గుడి ముందే మనం చక్కగా ఇదిగోండి నంది గమనించవచ్చు ఆ ఎదురుగున్న కాంప్లెక్స్లో. మరియు అడవికి వేటకి వెళ్ళినప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకున్నట్లు, అలాగే కింద మరొక వ్యక్తి ఆ ముళ్ళు తీస్తూ సాయం చేస్తున్నట్లు, ఆ చేతిలో మనం బాణంతో పాటు విల్లు 2 చూడొచ్చు. ఆ బాణంని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ పూర్తిగా తలపైన మనం గమనించినట్టు అదిగోండి అడవిలో చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల మీద కోతి కూడా ఉంది చూడండి. మరొక పక్కనేమో పైన పక్షి ఉంది. ఇలాంటి శిల్పాలు మనం గుడి చుట్టూతా మనం గమనించవచ్చు. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క రీతిలో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది రాగిని విగ్రహాలు, అలాగే నాగిని విగ్రహం మనకి లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది చూడండి, పాములతో పట్టుకొని నృత్యం చేస్తున్నట్లు. అలాగే రైట్ సైడ్లో మనం గమనించినప్పుడు ఇదిగోండి అక్కడ ఆ అమ్మాయి అయితే హిల్స్ వేసుకున్నారు చూసారా. ఫ్యాషన్ అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం, ఇవన్నీ అప్పుడు ఆ కాలంలోనే వేసుకున్నట్లుగా మనకి తెలియజేస్తున్నారు. అలాగే చెవికి కూడా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, కనీసం 4 ఇంచులు పైన ఉన్నాయి ఆ చెవికి ఇయర్ రింగ్స్ మేము గమనించినప్పుడు.
అప్పట్లో 17వ సెంచరీలో ఇక్కడ మెయిన్గా తెలంగాణలో భారీగా భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి మనం ఇక్కడ ఎదురుగా చూస్తున్నప్పుడు చూడండి, భీములు అలాగే పిల్లర్లు కొంచెం కుంగినట్లుగా ఉరిగినట్లుగా ఉన్నాయి. ఇదంతా అప్పుడు జరిగింది. 7.8 నుండి 8.3 వరకు మ్యాగ్నిట్యూడ్ వచ్చిందని చెప్తున్నారు. ఆ కాలంలో ధ్వంసమైందే ఈ గుడి. మరియు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, ఈ అద్భుతమైన గుడి మెయిన్గా వీళ్ళు ఇసుక బెడ్ మీద కట్టడానికి కారణం ఏంటంటే, ముందు కాలంలో ఎలాంటి భూకంపం వచ్చినా కూడా గుడి కుంగుతుందేమో కానీ కూలిపోదు అని హిందూ ట్రెడిషన్స్లో మనకి ఏముందంటే, ఏదైనా శిల్పం వచ్చి రాతి శిల కానీ అది ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని మనం పూజించమంట. ఈ గుడిలో ఉండే బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మకిలోకి మనిషి బొమ్మ అయితే ముక్కు, లేకపోతే యానిమల్ అయితే కాలో ఏదో ఒకటి తొండం తోక అలాంటివి ధ్వంసం చేసేవారంట. అప్పుడు మనం అది ఇక అపవిత్రంలాగా ఫీల్ అయ్యి ఇక రాతికి మనం పూజ చేయం కదా. అందుకనే మనం ఎక్కడ ఏ గుళ్ళకి వెళ్ళినా కూడా చాలా వరకు పురాతనమైన గుళ్ళలో మనకి ఎక్కడో చిన్న ఒక డ్యామేజ్ అయితే కనబడుతుంది. భారతదేశంలో ఎన్నో గుడులు నేను విజిట్ చేశాను. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అసలు చాలా యూనిక్ టెంపుల్ ఇది. ఖజురహో, ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, మన తిరుపతి టెంపుల్. మనం ప్రతి సంవత్సరం తిరుపతి గుడికి ఎట్లా వెళ్తాం, కానీ మీ జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీరే ఆశ్చర్యపోతారు. సమయం తీసుకోండి, 2-3 గంటలు గడపండి. ప్రతి ఒక్క శిల్పాన్ని పరిశీలించి చూడండి, మీరే అసలు ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా ఉంది గుడి అయితే మటుకి. ప్రతి ఒక్కళ్ళు, నేను మీకు చూపించింది 0.01%, కానీ లోపల చూడవలసింది చాలా ఉంది. రండి, ప్రతి ఒక్కరు రండి, ఆంధ్ర అండ్ తెలంగాణ నుండి. కాకతీయులకి ఒక స్పెషాలిటీ ఉంది. ట్రిపుల్ టీ అని చెప్పి ఒకటి ఫాలో అవుతారు. ఏంటంటే టౌన్, ట్యాంక్, టెంపుల్, ఈ 3 ఉండేలాగా ఒకే ప్రదేశంలో వాళ్ళు ప్లాన్ చేస్తారంట. అప్పుడు చక్కగా ఇలాంటి పెద్ద పెద్ద చెరువులు నిర్మించినప్పుడు వాటి ద్వారా ఆధారపడి చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా జీవనం చక్కగా సాగిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం 2 పంటలు కూడా పండించుకోగలరు. వాళ్ళ జీవన శైలి కూడా బాగుంటుంది. అలాగే గుడి కూడా పక్కనే ఉంటుంది కదా, చక్కగా స్వామివారి దర్శనం చేసుకుంటూ మరొక అందమైన లొకేషన్కి వచ్చాను. దీన్ని కోట గుళ్ళు అని పిలుస్తారు. ఇక్కడ గుళ్ళు చూడొచ్చు, చిన్న గుళ్ళు ఎన్ని ఉన్నాయో 6 గుళ్ళు ఉన్నాయి. అది వీటి లోపల కూడా దేవతలు ఉంటారు, కానీ చాలా వరకు ధ్వంసమైనట్లు కనబడుతుంది చూడొచ్చు. ఇటువైపు కూడా మనకి చాలా భారీగా ఉంది గుడి చూడండి. మొత్తం గోపురం అంతా కూడా పూర్తిగా కూలిపోయి రాళ్ళంతా కూడా ఎక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ఉన్నాయి. అలాగే ఎంట్రన్స్లోనే రాతి మీద చూడొచ్చు చుట్టూతా ఏనుగులు, నక్షత్రాలు, అలాగే గోపురాలు. మరియు ఇక్కడ చూస్తే పాము బొమ్మ ఉంది చూడండి. ఎంట్రన్స్లోనే ఇరువైపు పిల్లర్ల మీద మనం గమనించినప్పుడు సర్పం, అది మరికొన్ని దేవతలు. ఏం కనబడట్లేదు చూడండి, లోపలంతా ఎంత పూర్తిగా కూలిపోయిందో. 2 రోజులు చాలా మంచి సమయం గడిపాం. అసలు చాలా బాగా హ్యాపీ అనిపించింది. బట్ పర్సనల్గా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా మిత్రులతో హ్యాపీగా గడిపాను కాబట్టి. ఎలా అనిపించింది జానీ? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమా అన్నని మా ప్లేస్లోకి తీసుకొచ్చి తిప్పినందుకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అన్నకు కూడా చాలా బాగా నచ్చిండే అంతా ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇదంతా. సో ఇంకా ఆయన కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి సౌత్ అమెరికా, ఒకసారి కాస్త ఉత్సాహంగా తిరిగేటట్టు ఉంటుందని నేను కూడా ఆయన వెళ్ళే ముందు సరదాగా ఆయనతో పాటు నేను తిరిగినట్టు అండ్ అన్న ఫ్రెండ్ తిరిగినట్టు ఉంటుందని. సో ఇలా మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మా జర్నీని. హ్యాపీ బ్రో. మా గౌతమ్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంట్రో ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ బ్రో. మంచి విషయం. కొంచెం తక్కువ మాట్లాడతాడు, ఇంట్రోవర్ట్, అందుకని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మిత్రుడిని, కానీ చాలా గొప్ప వ్యక్తి. సరే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.